మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్ని. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫ్లైట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తలకు వస్తే ముందుగా ఈనాడులోని బ్యానర్ వార్త చూద్దామండి. ప్రభుత్వానికి, పార్టీకి నష్టం కలిగిస్తే ఉపేక్షించనని, వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోతామంటే అది మీ ఇష్టమని, అందరి పనితీరు, వ్యవహార శైలిపై సమాచారం ఉందని, త్వరలో ప్రతి ఒక్కరితో ముఖాముఖి ఉంటుందని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో టెలికాన్ఫరెన్స్లో చంద్రబాబు నాయుడు గారు తెలిపారండి. తల్లికి వందనం కింద ఈ నెల 12 లేదా 14 లోపు తల్లులకు నగదు అందిస్తామని, అన్నదాత సుఖీభవ పథకానికి ఈ నెలలోనే అమలు చేస్తామని, ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు అవుతుందని, వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రానికి కేంద్రం ఆక్సిజన్ అందించిందని, అలాగని ఎప్పుడూ వాళ్ళపై చూడకూడదని, మనం నిలదొక్కుకోవాలంటే మనం కష్టపడాలని చంద్రబాబు నాయుడు తెలిపారండి. ఇక మహారాష్ట్రలో మ్యాచ్ ఫిక్సింగ్ అంటండి. త్వరలో బీహార్లోనూ ప్రజాస్వామ్య రిగ్గింగ్, బీజేపీ ఓడిపోతుందనే చోట అదే చేస్తారంటండి. లోక్సభ విపక్ష నేత రాహుల్ తీవ్ర ఆరోపణలు చేశారండి. తోసిపుచ్చిన ఈసీ మరియు బీజేపీ. ఇంకా రామోజీరావు తెలుగు జాతి సంపద అని, ఆయన మార్గదర్శకంగా భావించి ముందడుగు వేద్దామని, అరాచక వ్యవస్థలపై ఆయన పోరాటాలు మీడియా రంగానికి తలమానికంగమని రామోజీరావు గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు నివాళులర్పించారండి. ఇంకా అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారండి. అది వీఎస్ఏల రాజధాని అంటూ సాక్షి ఛానల్లో చర్చలు పెట్టారండి. కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణంరాజులపై ఫిర్యాదు చేసేందుకు తుళ్లూరు పోలీస్ స్టేషన్కు ర్యాలీగా వెళ్తున్న రాజధాని మహిళలు, రైతులంటండి. జర్నలిస్ట్ కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావు మాటలపై అట్టుడిగిన రాజధాని గ్రామాలు, నినాదాలు, ప్రదర్శనలు, దిష్టిబొమ్మ దహనాలు అంటండి. రాష్ట్ర వ్యాప్తంగా పెళ్లుబిగిన ఆగ్రహవేశాలు, పలుచోట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు. వైకాపా మినహా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, పాత్రికేయ సంఘాలు ఆందోళన చేశాయండి. ఇక మీ జ్ఞాపకాలు పదిలం, మీ ఆదర్శాలు వదలమని రామోజీరావు గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఘన నివాళులు ఇచ్చారంటండి. మహనీయుడి జ్ఞాపకార్థం రక్తదాన శిబిరాల నిర్వహణ చేశారు. ఫిలిం సిటీలో శ్రద్ధాంజలి ఘటించిన కుటుంబ సభ్యులు, గ్రూప్ సంస్థ ఉద్యోగులు. ఇక బదిలీలకు ఆన్లైన్ విధానమే మేలని, రాజకీయ జోక్యం, పైరువీలు ఉండవని, మాన్యువల్ కౌన్సిలింగ్తో ఉపాధ్యాయులకు అనేక ఇబ్బందులు అవుతున్నాయని పాఠశాల విద్యాశాఖ వెల్లడించిందండి. ఇక ఉత్తరాంధ్ర ప్రగతికి పొద్దుపొడుపంటండి. గత ప్రభుత్వ హయాంలో భారీగా వనరుల దోపిడీ, కన్ను పడితే భూమి కబ్జా, కాదంటే వేధింపులు. కూటమి ప్రభుత్వం రాకతో అభివృద్ధికి అడుగులంటండి. టీసీఎస్, గూగుల్ సహా దిగ్గజ సంస్థలు రాక. ఇక ఆర్ఎస్ఎల్ఆర్ మెటల్స్, స్టీల్ మరియు గ్రీన్ హైడ్రోజన్ హబ్ సహా మరెన్నో ఉన్నాయంటండి. భోగాపురంలో జోరుగా పనులు, ఏజెన్సీలు, కొత్త రహదారులు అంటండి. ఇక నడి రోడ్డుపై హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్ అంటండి. దెబ్బతిన్న కారు ఘటనలో. ఇది ఉత్తరప్రదేశ్లోని రుద్రప్రయాగ్ జిల్లా కేదార్నాథ్కు వెళ్తున్న హెలికాప్టర్ గురించి రాశారండి. ఇక అక్రమ వలసదారుల అరెస్ట్ అంటండి. లాస్ ఏంజల్స్లో తీవ్ర ఉద్రిక్తత, పెద్ద ఎత్తున స్థానికుల నిరసన, బాష్పాయు గోళాల ప్రయోగం. ఇక 20 లక్షల నగలున్న హ్యాండ్ బ్యాగ్ కొట్టేసిన కోత అంటండి. యూపీలో పోలీసుల సహకారంతో దొరికిన ఆభరణాలు. ఇక ట్రంప్కు ఊరటంటండి. 2 అంశాల్లో సానుకూల తీర్పులు వచ్చినాయండి. ఇక 11న ఐఎస్ఎస్లోకి ప్రవేశించనున్న శుభాంశు. ఇక ఆధార్ యాప్తో ప్రయాణికుల ఆధార్ ధృవీకరణ అంటండి. రైల్వే ప్రయాణికులకు ఆధార్ గుర్తింపు ధృవీకరించుకునేందుకు టికెట్ల తనిఖీ సిబ్బంది ఇకపై ఆధార్ యాప్ను ఉపయోగిస్తారంటండి. ఇక ముందస్తు నిర్బంధ అధికారాన్ని పరిమితంగానే వాడాలని సుప్రీంకోర్టు తెలిపిందండి. విపత్తులపై హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేయాలని ఫ్రాన్స్ సభను ఉద్దేశించిన ప్రధాని మోడీ గారు. ఇక దేశంలోనే పొడవైన కేబుల్ రైల్వే ఫ్లైఓవర్ అంటండి. 72 కేబుల్స్, 42 స్తంభాలతో నిర్మాణించారు రాంచీలో. ఇక నివురుగప్పిని నిప్పంటండి. మస్క్ గురించి ఆలోచించడం లేదని ట్రంప్ వ్యాఖ్య. ఆయన బాగుండాలంటూనే విమర్శలు చేస్తున్నారంట. ది అమెరికా పార్టీ అంటూ మస్క్ ట్వీట్. ఇద్దరు తగ్గాలని రిపబ్లికన్ హితం అంటండి. ఇక ఐసీయూలో మహిళా రోగిపై అత్యాచారం అంటండి. రాజస్థాన్లో ఘాతకం. ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్ను మీ దేశంలో అంతం చేయండి అని బిలావల్ బృందానికి అమెరికా చట్టసభ సభ్యుడు విస్పష్ట సూచన అంటండి. రైతు సంక్షేమ కార్యక్రమాలు భవిష్యత్తులోనూ కొనసాగుతాయని ప్రధాని మోడీ గారు తెలిపారండి. ఇక సోనియాకు హైబీపీ అంటండి. సిమ్లాలో వైద్య పరీక్షలు చేశారు. చీనా బ్రిడ్జ్పై వందే భారత్ పరుగులు పెడుతుందంటండి. వరద ప్రవహిస్తున్న డయాఫ్రమ్ వాల్ నిర్మాణం జరుగుతుందంటండి. అందుకు తగ్గట్టుగా ప్రణాళిక పనులు. 22 మీటర్ల ఎత్తున ప్లాట్ఫామ్. వరద సమయంలో నదికి చివరిలోనే పనులు అంటండి. ఇక 23 నుంచి పీసెట్ ఎంపికలు అంటండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యాయామ కళాశాల ప్రవేశాల కోసం పీసెట్ ఎంపికలు ఈ నెల 23 నుంచి ప్రారంభమవుతాయంటండి.
ఇంకా కోళ్ల ఫారంలకు ఛార్జీలు మినహాయింపుపై హర్షం అంటండి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని జగన్ గారు బాధపడుతున్నారండి. ఇంకా డాక్టర్ రఘురామ్కు కేఎంసీ విశిష్ట పూర్వ విద్యా అవార్డు అంటండి. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో 63% మంది ఉత్తీర్ణత సాధించారండి. మొదటి ఏడాది 45% మంది, ఏడాది 63% మంది పాస్ అయ్యారంటండి. ఫలితాలు విడుదల చేసిన ఇంటర్మీడియట్ విద్యా మండలి. ఇంకా డిగ్రీలో అర్జిస్తున్న నైపుణ్యాలు ఉండట్లేదంటండి. నిరుద్యోగ సమస్యకి ఇదే ప్రధాన కారణం. నాణ్యత కలిగిన ఉపాధి కల్పనపై దృష్టి సారించాలని, వ్యవసాయ రంగంలో పెట్టుబడి పెరగాలని, ఆర్థిక అభివృద్ధి, ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు, రుణాలు తగ్గించుకోవడం ముఖ్యమంటండి. ఈనాడు ఇంటర్వ్యూలో పీఎం ఆర్థిక సలహా మండలి నూతన చైర్మన్ ప్రొఫెసర్ మహేంద్ర దేవ్ గారు తెలిపారు. ఇక హెచ్ఐఎంఎస్ఏ రిజిస్ట్రేషన్ను తాత్కాలికంగా సస్పెండ్ చేయాలని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన కమిటీ అంటండి. ఏపీ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీస్ అసోసియేషన్ సభ్యత నమోదు గురించి రాశారండి ఇక్కడ. ఇక వాణిజ్య పన్నుల శాఖలు ఉద్యోగులకు బదిలీలు అంటండి. రాష్ట్రంలో 108 వైద్య సేవల కింద పనిచేసే ఉద్యోగులు గడిచిన 2 నెలల్లో వేతనాలు చెల్లించలేదంటండి. దాంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటండి. ఇక మేడిగడ్డ బ్యారేజ్ వద్ద 6 యువకులు గల్లంతరంటండి. వివాహానికి హాజరయ్యి గోదావరి వద్దకు వెళ్లి ప్రమాదంలోకి పడ్డారంటండి. ముగ్గురాయి సిండికేట్కు సీఎంఓ చెక్ అంటండి. ధర పెరగనివ్వని గుత్తేదారులు, వేలం రద్దు చేసిన ముఖ్యమంత్రి కార్యాలయం. ఇక బదిలీలకు ఆన్లైన్ విధానమే మేలని, రాజకీయ జోక్యం, పైరవీలు ఉండవని, మాన్యువల్ కౌన్సిలింగ్తో టీచర్లకు అనేక ఇబ్బందులని పాఠశాల విద్యాశాఖ వెల్లడించిందండి. రాష్ట్రపతి విశాఖ పర్యటన వాయిదా వేసుకున్నారంటండి. రేపటి నుంచి పీజీ సెట్. ఇక అధ్యాపకుల పరిశోధనకు ల్యాబ్ టు మార్కెట్ అంటండి. ఇక శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు ప్రారంభమైనండి తిరుచానూరులో. నియోజకవర్గాల పునర్విభజన ఓ వంచన అని తమిళనాడు సీఎం స్టాలిన్ గారు తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్ దుర్భాషలు ఆడిన యువకుడిని అరెస్ట్ చేశారంటండి, ఇర్ఫాన్ అనే అతన్ని. ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో కొత్త ఫ్రాంచైజీల ప్రకటనపై వాగ్యం వేశారంటండి. ఇక సర్వదర్శన టోకెన్ల కోసం భక్తులు అవస్థలు అంటండి. మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం కన్నుమోతంటండి. 3వ రోజు అదే జోరంటండి. మసూలా బీచ్ ఫెస్టివల్కు పోటెత్తిన ప్రజలు, సాహస విన్యాసాలకు తగ్గని క్రేజ్, అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు అంటండి. ఇంకా ఛత్తీస్గఢ్లో 5 మావోయిస్టు మృతి అంటండి. ఇంద్రావతి నేషనల్ పార్క్లో కొనసాగుతున్న ఎదురుకాల్పులు. 5వ తేదీ నుంచి 7 ఎన్కౌంటర్ అంటండి. ఇక ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు కింటెక్స్ గవర్నమెంట్ ఆసక్తి వెల్లడించిందని మంత్రి సవిత గారు వెల్లడించారండి. ఇక మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేసిందండి. ఇక అధిష్టానం అనుమతితోనే ఇతర పార్టీ నాయకులను చేర్చుకోవాలని పల్లా గారు చెప్పారండి. యోగా సాధనలో ప్రధాని మోడీ గారు అందరికీ ఆదర్శమని ఎంపీ శ్రీభర్త్ గారు తెలిపారండి. ఆరోగ్య శాఖకు కేంద్ర ప్రోత్సాహం 100 కోట్లు అంటండి. ఎన్హెచ్ఎం పథకాల అమలుగా ఆధారంగా విడుదల చేశారు. ఆరోగ్య బీమాపై త్వరలో టెండర్లు అంటండి మంత్రి సత్యకుమార్ గారు తెలిపారు. ఇంకా జనాభా నిర్వహణపై ప్రభుత్వ అభిప్రాయ సేకరణ అంటండి. 20 వరకు కొనసాగుతున్న ప్రక్రియ. ఇక వెబ్ కౌన్సిలింగ్కు వ్యతిరేకంగా డీఈఓ కార్యాలయాన్ని ముట్టడంటండి ఉపాధ్యాయుల సంఘం ఐక్యవేదిక. ఇక వైకాపాకు కొవ్వూరు చైర్పర్సన్ రాజీనామా అంటండి. త్వరలో టీడీపీలో చేరినట్లు రత్నకుమారి గారు వెల్లడి. అదే దారిలో 3 కౌన్సిలర్లు అంటండి. ఇక గనుల శాఖల్లో తేలని ఓఎస్డి వ్యవహారం అంటండి. ఇక శత్రుత్వం ముగుస్తుందా అని మోడీ కెనడా పర్యటనపై సర్వత్రా ఆసక్తి వెలకొందండి. భారత్ను ఆహ్వానించడం సరైనదే అని కెనడా ప్రధాని కార్నీ గారు తెలిపారండి. ఇక బీహార్లో సస్పెండ్ అయిన ఏఎస్ఐ ఇంట్లో భారీగా ఆయుధాలంటండి. భారత్కు అమెరికా, జర్మనీ మద్దతు ఉందని, ఉగ్రవాదంపై పోరాటంలో వెంటే ఉంటామని భరోసా ఇచ్చారండి. ఇంకా సాంకేతిక పరిజ్ఞానం చేదోడుగా ఉండాలని లండన్లో సిజేఐ బిఆర్ గవాయ్ గారు తెలిపారండి. ఐఎండి సారథి మృత్యుంజయ్ మహాపాత్రకు సవా కావా అవార్డు వచ్చిందంటండి. యూట్యూబర్ ముసుగులో పాక్ గూఢాచారం ఏంటండి. మరో కీలక సూత్రధారి వెలుగులోకి వచ్చారు. ఇక రాజధాని మహిళలను కించపరిచిన వారికి అన్నపానీయాలు ఇవ్వొద్దని ఎమ్మెల్యే ఎరపతినేని వ్యాఖ్యానించారండి. ఉగ్రవాదంపై పోరులో భారత్కు బ్రిటన్ బాసట అంటండి. మోడీతో సమావేశమైన డేవిడ్ లామీ. ఇక 2022లో 86.5 లక్షల మరణాలు అంటండి. 2021తో పోలిస్తే 15% తక్కువే.
ఇక మత్స్యకారుల కోసం ఇస్రో కొత్త పరిజ్ఞానం అంటండి. ఘనంగా బక్రీద్ వేడుకలు జరిగాయి. మీకు ఒకసారి సాక్షులు చూద్దామండి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో రగడ నేపథ్యంలో ప్రపంచ కుబేరుడు మస్క్ కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తుందంటండి. ఎక్స్లో ఒపీనియన్ పోల్ పెట్టిన మస్క్ తర్వాత ది అమెరికన్ పార్టీ అంటూ పోస్ట్ పెట్టారండి. డయాఫ్రామ్ వాల్ పనుల డిజైన్కి విరుద్ధం ఏంటండి. 1.5 మీటర్ల మందం బదులుగా 0.9 మీటర్లతో నిర్మాణం తేల్చి చెప్పిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ. లోపాలు ఎత్తి చూపుతూ పీపీఏ సిడబ్ల్యూసీ నివేదిక అంటండి. మందం తగ్గించడంపై సమీక్షించాలని ప్రతిపాదన. 32 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కాంక్రీట్ మిశ్రమంలో నాణ్యత. ఫలితంగా సిమెంట్, కంకర తదితర ముడి పదార్థాలు విడిపోవడమే నాణ్యత లోపం అంటండి. 9 ప్యానెళ్ల పైభాగంలో 1.2 మీటర్ వరకే ఉపరితల నీటి బుడగలంటండి. వరద ఉద్రిక్తతో కోత అంటండి. ఇప్పుడు కొత్తగా నిర్మించడంలో లోపాలపై నిపుణుల విస్మయం. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉందంటండి. ప్రభుత్వం చెప్పేదానికి కాగ్ నివేదికలు పూర్తిగా విరుద్ధమంటండి. చంద్రబాబు కూటమి విధానాలు కడిగి పారేసిన వైఎస్ జగన్ గారు. ఇక 11న పొదిలికి వైఎస్ జగన్ అంటండి. ఇక పోలీసు వ్యవస్థ ఏం చేస్తుందో అని టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ వర్మగారు ఆగ్రహం వ్యక్తం చేశారంటండి. పిఠాపురం ఇసుకాసుల ఇష్టరాజ్యం అయిందంట. రోజు రాత్రులు 250-300 ట్రిప్పులు తరలింపు అంటండి. ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోవడం లేదని 20 రోజుల్లో 3 సార్లు చెప్పినా తట్టెడు మట్టి తవ్వుకెళ్లే సామాన్యులకు మాత్రం లోపలేస్తున్నారంటండి. ఇలాగైతే స్టేషన్ వద్దకు వచ్చే నిలదీసే పరిస్థితి ఉందని హెచ్చరించారంటండి. ఇక సాక్షికి ఆపాదించడం సరికాదంటండి. విశ్లేషకుడు కృష్ణంరాజు వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం. ఆ వ్యాఖ్యలు సాక్షి మీడియా తీవ్రంగా ఖండిస్తుందని. సాక్షి మీడియా ఎప్పుడూ మహిళలంటే గౌరవం అంటండి. దీనికి కూటమి నేతలు రాజకీయ రంగు పులమడం తగ్గదని రాశారండి. ఇక్కడ చేతులైతే దండం పెడుతున్న రాజధానికి భూములు ఇవ్వకండి. గతంలో ఇచ్చిన వారికంటే ఎక్కువగా నష్టపోతారని, బాబు పిచ్చి ఆలోచనలతో రాష్ట్రం అమరావతి అభివృద్ధి చెందమని, ఇప్పటికే ఆయన మైండ్ సెట్ మారలేదని మాజీ మంత్రి శోభనాధేశ్వర గారు సంచలన వ్యాఖ్యలు చేశారంటండి. గ్రీన్కో ఎనర్జీ ప్రాజెక్ట్ అద్భుతం అంటండి. గత ప్రభుత్వం దూరదర్శన్ తెలియజేస్తుంది. ఆయన అనుకున్న సమయం కంటే ముందు విద్యుత్ ప్రారంభించడం అభినందనీయమని తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారంటండి. ఇక టీడీపీకి బిగ్ షాక్ అంటండి. కడప జెడ్పీ మాజీ చైర్మన్ రాజీనామా చేశారు. ఇక శృతి తప్పిన ఋతురాగం అంటండి. వేసవిలో వానలు, వానాకాలంలో ఎండలు. రాష్ట్రంలో తారుమారైన వాతావరణ సీజన్లు అంటండి. ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దామండి. జగన్ నేరం రాజకీయం అంటండి. ఆర్కే గారి తొలిపొలికి రాశారు ఇక్కడ. ఇక ఎందుకు ఈ వాహన సేవ, ఇంటింటికి రేషన్ విధానం రద్దు, వాహనాలు మాత్రం ఆపరేటర్లకు ఉచితం, బ్యాంకు రుణం ప్రభుత్వమే కట్టాలని నిర్ణయం, 530 కోట్లు తెచ్చి వాహనాలు కొనుగోలు చేశారంటండి. 6 లక్షల ఆపరేటర్లో వాటా 60,000 మాత్రమే, మిగిలిన మొత్తం ప్రభుత్వం చెల్లించాలని నిర్ణయం. ఎంత చేసినా సంతృప్తి వ్యక్తం చేయని ఆపరేటర్లు. ఉచితంగా వాహనం ఇచ్చిన సర్కార్పై విమర్శలే. జగన్కు జై కొడుతూ రేషన్ వాహనాలతో ర్యాలీ అంటండి. దాదాపు 6 కోట్ల విలువైన వాహనాలు ఉచితంగా ఇచ్చేయాలని కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఎండిఓ ఆపరేటర్ సంతృప్తిగా ఉన్నారా, హర్షం వ్యక్తం చేస్తున్నారా, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారా అనేది లేనే లేదు. పైగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారంటండి. మాది వైసీపీ, మా నాయకుడు జగన్ అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఇప్పటి ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తుందంటూ గగ్గోలు పెడుతున్నారంటండి. నిరసనలకు దిగుతున్నారు. కొందరు ఆపరేటర్లు మరో అడుగు ముందుకేసి 4వ తేదీన వైసీపీ నిర్వహించిన వెన్నుపోటులో తమ వాహనాలతో సహా పాల్గొన్నారు. జగన్కు జై కొట్టి పలు చోట్ల వైసీపీ నేతలు ఎండిఓ ఆపరేటర్లను పిలుచుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు జరిపేలాగా వ్యూహాలు రచిస్తున్నారంటండి. వెరసి రాజకీయ ప్రయోజనం లేదు, ప్రజా ప్రయోజనం లేదు, ఎండిఓ వాహనాలను ఆపరేటర్కి ఇవ్వడంలో ఏంటో ఔచిత్యం ఏంటని రాశారండి ఇక్కడ. ఇక 7 రోజుల్లో 1 కోటి కుటుంబాలకు రేషన్ ఏంటండి. రేషన్ పంపిణీ చరిత్రలో ఇదో మైలురాయి అని నాదెండ్ల గారు తెలిపారు. ఇక లిక్కర్ సొమ్ములకు విదేశాల కంటండి షెల్ కంపెనీల ద్వారా భారీగా మరలింపు. ముంబై కేంద్రంగా నడిచిన వ్యవహారం అంటండి. ఇక తప్పు చేస్తే ఊరుకోనని, ఎవరినైనా దూరం పెడతానని, వ్యవస్థకు నష్టం జరగకూడదని, తప్పు చేసిన వారి కోసం పార్టీ సహా ప్రభుత్వ ప్రయోజనాలు విస్మరించనని, వన్ టైం ఎమ్మెల్యేగా ఉంటామంటే మీ ఇష్టమని, ప్రతి 6 మాసాలకు పనితీరుపై సర్వే చేస్తారంటండి. అధికారుల తీరులతోనూ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, ఆ విషయంలో మంత్రులు బాధ్యతగా ఉండాలని. జగన్ పాలనలో రాష్ట్రం అంతా నిరాశ, నిస్పృహ. ఆ ప్రభుత్వాన్ని భరించలేక మనల్ని గెలిపించారు. ఈ కూటమి ఏడాది పాలనపై 12 విజయోత్సవాలు, 14 లోపే తల్లికి వందనం అంటండి. ఈ నెలలోనే అన్నదాత. టీడీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు టెలికాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర పునర్నిర్మాణానికి యజ్ఞం ఆగదని స్పష్టీకరించారండి. భారీగా తగ్గిన తీవ్ర పేదరికం. దేశంలో 27.1 నుంచి 5.3% అంటండి. 26 కోట్ల మంది పేదరికం నుంచి విముక్తి. ప్రపంచ బ్యాంక్ గణాంకాలతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందండి. ఇక స్మార్ట్ షాక్ అంటండి. అదాని మీటర్లు బిగించాకే భారీగా కరెంటు ఛార్జీలు అంటండి.
పరిశ్రమలు, వాణిజ్య సంస్థలపై బిల్లుల మోత, స్మార్ట్ మీటర్లపై జగన్ ప్రభుత్వం కాంట్రాక్ట్ అంటండి. సాగుకు షిరిడి సాయి, పట్టణాలకు అదానితో అంటండి. ఇక అది వేసీల రాజధాని అంటండి. అమరావతిపై మరోసారి జగన్ బ్యాచ్ విషం. సాక్షి డిబేట్లో మహిళలకు ఘోర అవమానం అంటండి. బగ్గుమన్న అమరావతి ప్రాంత మహిళలు. రోత మీడియాలో వ్యాఖ్యలపై తీవ్రాగ్రహం. జర్నలిస్ట్ కేఎస్ఆర్ కృష్ణంరాజుతో పాటు భారతిరెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ ఛానళ్లు మూయించే వరకు ఉద్యమిస్తామని వెల్లడి. 24 గంటల్లో అరెస్ట్ చేయాలంటూ తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారంటండి. మహిళల నిరసనలకు రైతుల మద్దతు. రాజధానిలో దిష్టి బొమ్మల దహనం. ఇంకా బీజేపీ మహా రిగ్గింగ్ అంటండి. మహారాష్ట్రలో మ్యాచ్ ఫిక్సింగ్తో గెలుపు. ప్రజాస్వామ్య రిగ్గింగ్కు ఇది బ్లూ ప్రింట్ అంట. రేపు బీహార్లో జరిగేది ఇదే, రాహుల్ గారు తెలిపారు. కాంగ్రెస్ నేత వ్యాఖ్యలను ఖండించిన ఈసీ అంటండి. ఇకసారి ఆంధ్రప్రభలో చూద్దామండి. అన్నదాత ఇంట సిరులు కురిపించామని అప్పులు అనిశ్చితికి చెల్లుచీటి. రైతులకు సాధికారత కల్పించాం. భారత్ వెన్నుముకను బలోపేతం చేస్తున్నామని 11 ఏళ్లలో రైతులకు లబ్ధి చేరే పథకాలు అమలు అంటండి. సాగుబడికి సుసంపన్నం, దర్జాగా రైతన్న జీవితం అని. ఇక చైనాలో పెయిడ్ హగ్స్ అంటండి కొత్త ట్రెండింగ్. మ్యాన్మమ్స్ 5 నిమిషాలకు కౌగిలింత $600 అంటండి. ఇంకా సిమ్లా ఆసుపత్రిలో సోనియా గారు అంటండి. ఇక రోబోటిక్ గుండె వచ్చేస్తుందంటండి కృత్రిమ మేధతో. న్యాయ విచారణ అయితేనే వస్తానని, దర్యాప్తు పారదర్శకంగా ఉండాలని ఇండియాకు వస్తానన్న విజయమాల్య గారు. ఇక అంగారకుడిపై ఎవరెస్ట్ కన్నా ఎత్తైన పర్వతం ఉందంటండి. ఇక ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు, తప్పు చేస్తే దూరం పెడతానని ఎంపీలకు, ఎమ్మెల్యేలకు పనితీరుపై 6 నెలలకు ఒకసారి సర్వే చేసి నివేదికలు తెప్పిస్తానని, మంచి చేస్తే అందిస్తా, అభినందిస్తా, ప్రోత్సహిస్తా, అవకాశాలు కల్పిస్తానని, తప్పు చేస్తే మాత్రం దూరం పెడతానని చంద్రబాబు నాయుడు తెలిపారండి. 12 లేదా 14లోగా తల్లికి వందనం. ఈ నెలాఖరులోగా అన్నదాతకు సుఖీభావం అంటండి. ఆగస్టు ఉచిత బస్సు ప్రయాణం. ఇంకా బనకచర్లతో తెలంగాణకు నష్టం కలగదని తెలిపారండి. ఇక అమరావతి గూగుల్ అంటండి. అనంతవరం నెక్కళ్ళ మధ్య స్థల పరిశీలన. ఇక కార్మిక చట్టంలో కీలక మార్పు అంటండి. రోజుకు 10 గంటల పని అంటండి. కూటమి ప్రభుత్వం ఆమోదం. పెట్టుబడుల ఆకర్షణకు దోహదం చేస్తుందంటండి. ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఛత్తీస్గఢ్లో మరో ఎన్కౌంటర్ అంటండి. 5 నక్సల్స్ మృతి. 2 అగ్రకమాండ్లు, మరో 2 మహిళలు అంటండి. దద్దరిల్లుతున్న నేషనల్ పార్క్. ఇక కౌలు రైతుకు కొత్త కార్డు లేవని పురుడు పోసుకొని కొత్త చట్టం అంటండి. 32 లక్షల మంది కౌలు రైతులు పీఎం కిసాన్ డేటాతో అనుసంధానం కోసం ఎదురుచూపులు అంటండి. అన్నదాత సుఖీభావ పథకం అందేలా అని రాశారండి. ఇక జీఎస్టీపై కూటమి సర్కార్ కట్టుకథలు అంటండి. ఇవిగో కాక్ గణాంకాలని జగన్ గారు వార్త రాశారండి. ఇక రాష్ట్రంలో రాజ్యహింస అంటండి. రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామన్నారు సజ్జల గారు. ఇక ఈనాడులోని మిగిలిన వార్తలు చూద్దామండి ఒకసారి. విదేశీ ప్రయాణం మరింత సులువుగా అంటండి. మన నగరాలకు మరిన్ని అంతర్జాతీయ విమానాలు. పెరుగుతున్న గిరాకీ అనుగుణంగానే కోడ్ షేరింగ్ ఒప్పందాల సౌలభ్యం అంటండి. ఇక 3 ఏళ్లకు మించి ఆలస్యమైతే జీఎస్టీ రిటర్న్లు సమర్పించలేరంటండి. జూలై పన్ను కాలం నుంచి అమలు. ఇక ఇన్ఫోసిస్కు జీఎస్టీ ఊరట అంటండి. 32,000 కోట్ల జీఎస్టీని చెల్లించాలంటూ నోటీసుల వ్యవహారంలో ఇన్ఫోసిస్కు ఊరట లభించిందంటండి. ఇక లలిత జ్యువెలరీ 1,700 కోట్ల ఐపీఓ అంటండి. ఈ కామర్స్ సంస్థలు తప్పుడు ప్రకటనలు నిరంతరించకుండా స్వీయ ఆడిట్ని నిర్వహించుకోండి సిసిపిఏ చెప్పిందండి. ఇక మన బ్యాంకింగ్ రంగంలోకి విదేశీ సంస్థలు. దేశంలో అత్యంత పేదరికం 5.3% అంటండి. 2022-23పై ప్రపంచ బ్యాంక్. భారత్లోకి లిటిల్ సీజర్స్ పిజ్జాలంటండి. ఇక అరుదైన లోహాలు ఎగుమతికి చైనాకి అనుమతి అంటండి. వ్యయ ఒత్తిళ్లు, సంక్లిష్ట సైబర్ దాడులకు ఏఐ ఆటోమేషన్ కీలకమని విప్రో నివేదించిందండి. తప్పుదోవ పట్టించే ప్రకటనలు డిజిటల్ ప్లాట్ఫామ్లోనే ఎక్కువ ఉన్నాయని ఏఎస్సిఐ తెలిపిందండి. 10 గంటలే కాదు, కెరీర్లోనూ పురోగతి కావాలని మారుతున్న జెడ్ ఆలోచన ధోరణి అంటండి. ఇక దుబాయ్లో గో కలర్స్ తొలి విక్రయశాల స్టార్ట్ చేసిందంటండి. ఇంకోసారి నోటిఫికేషన్స్ చూద్దామండి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నేషనల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025 నోటిఫికేషన్ విడుదల చేసిందండి. దీని ద్వారా ఆయుర్వేద, సిద్ధ, యునాని, హోమియోపతి లాంటి ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు సంబంధిత విభాగాలు బోధన వృత్తిలో చేరవచ్చు అంటండి. ఆన్లైన్ దరఖాస్తుకు 23 జూన్ లాస్ట్ డేట్ అండి. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల విభాగాల్లో హిందీ ట్రాన్స్లేటర్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్స్, ట్రాన్స్లేటర్ హిందీ, సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్ గ్రూప్ బి తదితర పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిందని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా. దరఖాస్తు రుసుము ₹100. అర్హులైన అభ్యర్థులు 26
జూన్ లోపల అప్లై చేసుకోవాలండి. ఇంకా చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒప్పంద ప్రాతిపదికన కింద 5 ఏళ్ల కాల పరిమితికి సీనియర్ రిసోర్స్ పర్సన్ తదితర పోస్టులకు భర్తీకి దరఖాస్తు కోరుతుందంటండి. మొత్తం పోస్టు సంఖ్య 8, దరఖాస్తు ఫీజు $200. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ 18 జూన్ అండి. ఇవ్వండి ఈరోజు వార్తలు వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. కంటెంట్లో మరియు ప్రజెంటేషన్లో లోపాలుంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.